ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్ అయిన ఉల్లి చట్నీ రెసిపీ చెప్తా. నా పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. ఒక ఇడ్లీ ఎక్స్ట్రానే తింటారు. అంత బావుంటుంది. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని, 6, 7 పచ్చిమిరపకాయలు, 2 చిన్న టమాటాలని కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం చాప్ చేసుకున్న అల్లం కూడా వేసి ఒకసారి కదుపుకోవాలి. ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత టమాటాలను కూడా వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉంచుకొని మగ్గించుకోవాలి. సో టమాటాలు మగ్గిన తర్వాతనే ఆనియన్స్ని కూడా వేసి ఒకసారి మంచిగా కదిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు అట్లా ఉంచేస్తే ఆనియన్స్ మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చిన్న చింతపండు అట్లా అందులో వేసేసిన తర్వాత ఒక్కసారి కదుపుకొని పక్కన పెట్టాలి. బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఒక్క పల్స్ ఇచ్చిన తర్వాత సరిపడా వాటర్ వేసుకొని మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసినదంతా కూడా ఇందులో కళాయిలో వేసేసి సరిపడా వాటర్ వేసేసుకొని మంచిగా మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా ఈజీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి క్విక్ అండ్ ఈజీగా అయిపోయే చట్నీ ఇది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ వ్లాగ్ మనందరికి ఇష్టమైన మటన్ కర్రీ రెసిపీ చెప్తాను. అది మాత్రం తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.